తీసుకున్నారా? తీసుకున్నాను సార్. ఓకే సార్ టీ తాగుతారా? మనసు బాగాలేదు సార్. వద్దు సార్. మీ ఊరు కాకినాడేనా? అవును సార్. సార్ మాకున్నది ఒక్క కూతురే. తనకి ప్రాబ్లం వచ్చిందని కానీ మేము తట్టుకోలేకపోతున్నాం సార్. మీ అల్లుడు ఏం పని చేస్తున్నాడు? అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు సార్. ఎప్పుడెప్పుడు ఇండియాకి వస్తూ ఉంటాడు? సంవత్సరానికి ఒకసారి వస్తారు సార్. నా కూతురు మాత్రం అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటుంది సార్. మీ అమ్మాయి అమెరికా వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? పెళ్ళయ్యాక 5 సంవత్సరాలు అమెరికాలోనే ఉంది సార్. అల్లుడు? ఆయన అమెరికన్ సిటిజన్ సార్. చాలా ఏళ్ళుగా అక్కడే ఉంటున్నారు సార్. మీ అల్లుడు ఎలాంటి వాడు? సార్ ఆయన బంగారం. ఈ 5 సంవత్సరాల్లో నా కూతురికి ఆయనకి చిన్న గొడవ కూడా రాలేదు. దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ సార్. మరైతే 6 నెలలుగా ఎందుకు ఇక్కడ ఉన్నారు? లేదు సార్, మా ప్రాపర్టీ సేల్ విషయంగా ఇక్కడికి వచ్చారు సార్. ఆ ప్రాపర్టీ సేల్ కూడా చేసేసాం సార్. రిజిస్ట్రేషన్ చేసి బయలుదేరేటప్పుడు ఇలా జరిగింది సార్. ఇంకెవరి మీదైనా మీకు సందేహం ఉందా? ఏమండి ఆ అబ్బాయి ఊరుకోవే, అలా ఏం ఉండదు. ఊరుకో. అది కాదు సార్, ఒక అబ్బాయి మా అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకుంటానని వచ్చాడు. నేను నీకు ఇవ్వను, విదేశాల్లో ఉన్న వాళ్ళకే ఇస్తానని చెప్పాను సార్. ఇది జరిగి దాదాపు 5 ఏళ్ళు అయి ఉంటుంది సార్. ఎన్ని సంవత్సరాలు అన్నది ముఖ్యం కాదు, అసలు ప్రాబ్లం ఏంటో చెప్పండి. అది కాదు సార్, వాడేమైనా దుర్మార్గుడు వల్ల నా కూతురు ఏదైనా అలా ప్రాబ్లం ఏం ఉండదు. నువ్వు బాధపడకు, అలా జరిగి ఉండదు సార్. సరే సార్, మీరు వెళ్ళండి. మీకు ఏదైనా డౌట్ కనుక వస్తే నాకు కాల్ చేయండి. సార్ ఒక్క నిమిషం. ఆ ల్యాండ్ సేల్ చేశానన్నారు కదా, ఎప్పుడు చేశారు? జస్ట్ 1 మంత్ అయింది సార్. అమౌంట్ ఎంత? అది 120 కోట్లు. ఏంటి సార్ 120 crores అని ఇంత తేలిగ్గా చెప్తున్నారు? ఇదే ముందు చెప్పుండాలి. సారీ సార్, అనవసరమైన విషయాలన్నీ చెప్పారు. 120 crores ప్రాపర్టీ సార్, ఏదైనా జరగచ్చు. ఒక వెల్ ప్లాన్ కిడ్నాప్ కూడా చేసి ఉండొచ్చు. తెలియట్లేదు సార్. మీకు ఏదైనా ఫోన్ కాల్ వస్తే వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్. సైబర్ క్రైమ్ కి ఇన్ఫార్మ్ చేసి రమ్మన్నాం సార్. ఒక పేపర్ ఇవ్వండి. ఇస్తున్నాను సార్. పెన్ ప్లీజ్. ఇదిగోండి సార్. 120 crores ర్యాన్సమ్ కోసం కిడ్నాప్ చేసి ఉండొచ్చు, లేదా లవర్ కోసం అయి ఉండొచ్చు. బ్రోకర్ ప్రమేయం కూడా ఉండొచ్చు. చిన్న పాప కనబడడం లేదు. సో పాపని మనం కిడ్నాప్ చేశాం అంతే. ఫండ్ ట్రాన్స్ఫర్ అవగానే పాపను అప్పగించేస్తాం. ఇదంతా తెలిసి కూడా మీరు ఎందుకు పాపను టార్చర్ చేస్తున్నారు? ఆ పాప ఏంటి మీకేనా ఆడుకునే బొమ్మలు కనిపిస్తుందా? ఇక మీదట అలాంటివి చేశారో అంతే, తోలు తీస్తా. ఇకపై చెయ్యంలే. అవునయ్యా. ఇక మీదట జాగ్రత్తగా నడుచుకోండి.
మానిటర్ ముందు నేను లేకపోతే నాకు తెలియదు అనుకున్నావా? ఫండ్ని ట్రాన్స్ఫర్ చేసే పనిని చూడండి. హలో సార్, నేను ఎయిర్పోర్ట్ పక్కనే ఉన్న చెక్ పోస్ట్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఇక్కడ ఉన్న కెమెరాలన్నీ చెక్ చేశాం సార్. నిన్న రాత్రి 4 గంటల నుంచి ఏ లారీ క్రాస్ చేయలేదు సార్. రోడ్డు డైవర్షన్ చేయడం వల్ల హెవీ వెహికల్స్ ని అనుమతించలేదు. ఓకే, ఆ ఏరియాలో ఉన్న అన్ని గోడౌన్స్, ఖాళీగా ఉన్న ప్లేస్లు అన్ని చెక్ చేయండి. ఓకే సార్. ఆ ఏరియాలో ఉన్న పెట్రోల్ బండికి ఫోటోలు పంపండి. ఓకే సార్. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికితే నాకు వెంటనే కాల్ చేయండి. ఓకే సార్, షూర్ సార్. అన్నా, పోలీసులు వచ్చారన్నా. మేడం, మీరు చెప్పేది జాగ్రత్తగా వినండి, ఓకే? పోలీసులు వస్తున్నారు. ఏదో ఒకటి చేసి తప్పించుకోవాలని చూడకండి. మర్యాదగా ల్యాప్టాప్ని తీసుకుని తలుపు ముందు నుంచోకుండా బాత్రూమ్ స్క్రీన్ వెనక్కి వెళ్ళి జాగ్రత్తగా నుంచోండి. వెళ్ళండి, లేదంటే మీ పాపని చంపేస్తాం. మేము చెప్పేది జాగ్రత్తగా వినండి, ఓకే? వాష్ బేసిన్ పక్కనే ఉన్న పిల్లల దగ్గరికి వెళ్ళండి. చెయ్యి కనిపిస్తోంది, అలాగే కింద కూర్చోండి. కూర్చోండి. రండ్రా. ఎంతమంది వచ్చారా? 2 వచ్చారన్నా. రండి సార్. ఏం కంపెనీ ఇది? కంప్యూటర్ హార్డ్వేర్ సార్. ఈ విషయం ఏంటి సార్? చెప్పు బంగారు. అవునవును, నేను నీకోసం తీసుకొస్తానులే. ఇందులో ఏమున్నాయి? కంప్యూటర్ హార్డ్వేర్ సార్. ఇంకేంటి? సరే సరే, ఓకే. ఏం లేదు, ఈ room లో ఏముంటాయి? ఇక్కడ ఒక చిన్న సార్, ఇది బాస్ investigation కాన్ఫరెన్స్ రూమ్ సార్. వచ్చాము. అది అయ్యాక నీతో మాట్లాడదాం Room open చేయండి అనుకున్నాను. చూద్దాం. ఈలోపు నువ్వే ఈ ఫోన్ రూమ్ కి చేసావు. బాస్ దగ్గర ఉంటుంది ఏయ్, సార్, మా ఈ దగ్గర రూమ్ చూడు. ఈ రూమ్ లో ఏముంటాయి? దీన్ని మేము యూజ్ చేస్తున్నాం సార్. సరే, దీన్ని ఓపెన్ చేయండి. ఏదో చూద్దాంలే. ఏంటో అసలు అర్థం కావట్లేదు. ఇక్కడికి వచ్చామే తప్ప ఏమి కనిపించట్లేదు.